నెల్లూరు నగరం సంతపేటలోని రాఘవ కళ్యాణ మండపంలో 50, 51, 52 డివిజన్లకు చెందిన నెల్లూరు నగర తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకుల ఆధ్వర్యంలో ముస్లిం సోదరులు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ, టీడీపీ పార్లమెంటు అధ్యక్షులు షేక్ అబ్దుల్ అజీజులు పాల్గొన్నారు. ముందుగా వారికి ముస్లిం సోదరులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నారాయణ, అజీజ్ ముస్లింలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. అనంతరం డాక్టర్ పొంగూరు నారాయణ ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మాసం ముస్లిం సోదరులందరికీ ఎంతో పవిత్రమైన మాసం అని తెలిపారు. 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ముస్లింల కోసం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగిందని గుర్తు చేశారు. అందరికీ నా శుభాకాంక్షలండి. ఈరోజు 51, 52, 50 ఈ 3 డివిజన్ల యొక్క దాంట్లో ఈరోజు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాటు చేసిన దీంట్లో పాల్గొన్న అందరూ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఇప్పుడే వాళ్ళ యొక్క ప్రార్థన అవన్నీ పూర్తయినవి. మీకు అందరికీ తెలుసు, నెల్లూరులో 2014 నుంచి 19 దాకా ఎలా డెవలప్ చేసింది. అందులో కూడా ప్రత్యేకంగా ముస్లిం సోదరులకు ఎన్నో కార్యక్రమాలు చేసాం. ఆ రోజు మేయర్ అజీజ్గా ఉంటాం, మేయర్ గారు ముస్లిం కావటం, ఆయన ముస్లిం సోదరులకు, పేదలు, నిరుపేదలకి సేవా కార్యక్రమాలు ఎన్నో అడగటం జరిగింది. అవన్నీ అడిగిన తరువుగా చేయడం జరిగింది. మీకు అందరూ షాదీ మంజిల్ తీసుకుంటే పేదల, నిరుపేదల కోసం షాదీ మంజిల్ నిర్మించమని అడిగారు. 8 కోట్ల రూపాయలతో దాన్ని శాంక్షన్ చేశాం. అయితే ఈరోజు అక్కడికి పోతే అందరూ వచ్చి, సార్ పేదల కోసం చేసింది 60,000, 70,000 ఖర్చు అవుతుంది అక్కడ అన్నారు. ఎందుకు అవుతుందంటే అక్కడ షామియానాస్ కావచ్చు, చైర్స్ కావచ్చు, వాటి కోసం వీటి కోసం తీసుకుంటే 60,000-70,000 అవుతున్నారు. దాని ఏదైనా తగ్గించే మార్గం చూడంటే ప్రభుత్వ రంగాన్ని ఖచ్చితంగా చేస్తుంది. ఎందుకంటే ఏదైతే ఎక్విప్మెంట్ కోసం వాళ్ళు డబ్బులు కడుతున్నారో అట్లాంటి డోనర్స్ దగ్గర ఆ షాదీ మంజిల్కి ఇప్పిస్తాం. ఎప్పుడైతే షాదీ మంజిల్కి పర్మనెంట్కి ఇప్పిస్తామో దానికోసం వాళ్ళు ప్రత్యేకంగా డబ్బులు కట్టాల్సిన అవసరం ఉండదు. ఆ విధంగా ప్రతిదానికి మార్గం ఉంటుంది, ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. అదేవిధంగా బారా షాహిద్ దర్గా రొట్టెల పండగ, ఆ రొట్టె